హలో ఫ్రెండ్స్, హాయ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ ఈ ఈ మధ్య ఒక వీడియో చాలా వైరల్ అవుతుందండి. ఏంటంటే చాలామంది మూఢనమ్మకాలతో చాలా లైఫ్స్ అన్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. అలానే ఒకటి జరిగిందండి ఉత్తరప్రదేశ్లో బులంద్ షహర్ జిల్లా జైరాంపూర్ కుదేనియా గ్రామంలో ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మోహిత్ కుమార్ ఏప్రిల్ 26న పొలంలో పనిచేస్తున్నాడు. ఆ సమయంలో ఒక పాము ఉండటంతో అతను కాటు వేసింది. దీంతో షాక్ అయిన అతను వెంటనే చికిత్స కోసం వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. అయితే చికిత్స అందించిన అతని పరిస్థితి అనేది మెరుగుపడలేదు. చివరికి పరిస్థితి విషమించి అతను చనిపోయాడు. పాము కాటుతో చనిపోయిన వారిని నీటిలో కట్టి వేలాడదీస్తే మళ్ళీ బ్రతికే అవకాశం ఉందని ఎవరో చెప్పి మాటలను మృతుడు దళాలు నమ్మారండి. గ్రామస్తులు కూడా ఇందుకు అంగీకరించడంతో చివరికి మోహిత్ కుమార్ శవాన్ని గ్రామానికి సమీపంలో ఉన్న గంగా నదిలో తాడుతో కట్టి వేలాడదీశారు. తద్వారా అతని ఒంట్లోని విషయం మొత్తం నీటిలోనికి వెళ్ళిపోతుంది, అతను బాగానే ఉంటాడు అని వాళ్ళ నమ్మకం తో అలా చేశాను. బట్ ఏమైంది, 2 days అయినా కూడా అతను బ్రతకలేదండి. చివరికి చివరికి మళ్ళీ ఆ శవాన్ని గంగానది నుంచి బయటకి తీసి ఆ తర్వాత మళ్ళీ జరిగిన కార్యక్రమాలన్నీ జరిగేటట్టు చేశారు. ఇది ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ డిస్టిక్లో జైరాంపూర్ కుదేనియా గ్రామంలో జరిగిందండి. చూడండి, పాపం 2 days ఇంత పిచ్చి నమ్మకం, ఇంత మూఢనమ్మకం ఎందుకు? చనిపోయాయని తెలిసాక కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు ప్రజలు? మాకు అర్థం కావట్లేదు. సరే అండి, జాగ్రత్తగా ఉండండి. ఓకే, బాయ్. Please like, comment, share and subscribe our channel. Please, Andy, please.